అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వకంగా సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే గడిచిన సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులుని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అందరికీ తెలిసిందే. దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి భారాన్ని ప్రభుత్వం మీదకు వదిలేసి ఈ కష్టకాలంలో ముళ్ళ కిరీటంపై ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఆయన మేధాశక్తితో ఆయనకున్న ఏదైతే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయనకున్న ఈ ప్రభుత్వం పట్ల, గవర్నమెంట్ పట్ల ఆయనకున్న పట్టుతో ఈ సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వానికి ఒక గాడికి తీసుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థని సరిచేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మొదటి వారంలోనే అమౌంట్ పడేది. గతంలో మీరు చూస్తే 15వ తేదో, 20వ తేదో, 30వ తేదో అప్పుడు పడేది శాలరీస్. కొంతమంది నెలలు కూడా లేట్ అయిపోయేది, పెన్షన్స్ కూడా లేట్ అయిపోయేది. కానీ ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏదైతే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి వారంలోనే శాలరీస్ అన్ని పడిపోతున్నాయి. అలానే మేము ఇచ్చిన హామీ ప్రకారము సూపర్ 6 పథకాల్లో ఇప్పటికే చాలా పథకాలని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒక పక్కన మన దాదాపు మన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్స్ని మనము మహిళలకి ఇవ్వడం జరిగింది. అలానే ఇచ్చిన మాట ప్రకారము డిఎస్సిని పెట్టి ఇప్పటికే మనము ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా మొదలుపెట్టాము. అలానే ఇంకా మనం ఇవాళ తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలు ప్రతి బిడ్డ, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి మహిళలకి ఇస్తామని చెప్పన్నాము. ఆ మాట ప్రకారము 3 4 5 ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన స్కూల్ ఛార్జెస్ మినహాయించుకుని అమౌంట్ కూడా తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. అలానే ఉచిత ఇసుకని ఇచ్చాము. అలానే రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక పక్కన అమరావతి రాజధాని పనులు శరవేగంగా మొదలయ్యాయి, పోలవరం పనులు మొదలయ్యాయి. అలానే గ్రామాల్లో కూడా రోడ్స్ కానివ్వండి, గ్రామంలో జరగాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మొదలు చేయడం జరిగింది. అలానే అతి కొద్ది సమయంలోనే అన్నదాత సుఖీభవ పథకం కూడా మొదలయ్యి కేంద్రం ఎప్పుడైతే వాళ్ళ వాటా వాళ్ళు మనకి ఇవ్వగానే దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిపి మొత్తం అమౌంట్ని రైతుల అకౌంట్లో కూడా జమ చేసేదానికి అతి త్వరితగతిన ఈ నెలలోనే అది కూడా జరగబోతుంది. దీని ప్రకారం చూస్తే దాదాపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 70% పైగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి కేవలము 1-2 పథకాలు ఏవైతే పెండింగ్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రానున్న ఈ సంవత్సరం కాలంలో కూడా అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. ఉచిత బస్సు కూడా రేపు ఆగస్టు నుంచి కూడా మొదలు పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా పథకాలు మనము స్టార్ట్ చేసి ప్రజలకి ఏ విధంగా మనం మంచి చేయాలి, ప్రజలకి కేవలము నారా చంద్రబాబు గారు ఒక 3 మ్యాండేట్స్తోనే వెళ్ళాలి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలందరూ కొద్దిగా వెల్తీగా ఉండాలి. ఈ 3 ఇంటెన్షన్స్తోనే నారా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాని మీద నిబద్ధతతోనే పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా దానికే మేము కట్టుబడి ఉన్నాము. అయితే ఇవన్నీ మేము చేస్తుంటే 1 ఇయర్ పూర్తయి మేమందరము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాము, ప్రజలకు ఏం చేస్తున్నాం అని చెప్పంటే ఈ వైసీపీ పార్టీ ఏంటంటే వాళ్ళు వెన్నుపోటు తినం అని చెప్పి వాళ్ళు ఒక రాంగ్ నోషన్కి తీసుకొచ్చారు. ఇవాళ నాకేమర్థం అవుతుందంటే వైసీపీ వాళ్ళు ఈ 1 ఇయర్ పాటు కనిపించలేదు, ఇవాళ మేము ఫోకస్లోకి రావాలి, జనాల్లోకి కనిపించాలి, మేము కూడా ఉన్నామని చెప్పుకోవాలి. కాబట్టి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి వెన్నుపోటు తినమని చెప్పన్నారు. ఎవరు వెన్నుపోటు పొడిచారు అంటే మీరు ప్రజలను అంటున్నారా? ప్రజలు మీరు నచ్చలేదు, మీ ప్రభుత్వం నచ్చలేదు, మీరు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక క్లియర్ మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 సీట్లు ఇస్తే మీరు వెన్నుపోటు తినమంటారు. అంటే ఎవరిని అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని మీరు అంటున్నారా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇవాళ కేవలము వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఉన్నాము అనిపించుకోవడానికి వెన్నుపోటు తినని చేసినట్టు నాకు అనిపిస్తుంది. అలానే వాళ్ళు చూస్తున్నాము సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు గతంలో ఏ విధంగా అయితే పదజాలం మీరు వాడారో, ఏ విధంగా అయితే మీ మనస్తత్వం ఉందో, మహిళల పట్ల మీకున్న చిన్న చూపుని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. అంటే అమరావతి రైతులు వాళ్ళ కష్టంతో, వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన ఆస్తితో వాళ్ళు కొనుక్కున్న స్థలాలు, ఒక రాజధాని కోసం వాళ్ళు స్థలాలు ఇస్తే వాళ్ళందరినీ మీరు వేశారని చెప్పి మహిళల పట్ల మీకున్న కించభావాన్ని మరొకసారి ప్రూవ్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ఎవరైతే ఈ మాటలు అన్నారో, ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరి మీద ఇవాళ మహిళా కమిషన్ వాళ్ళు కానివ్వండి, అలానే ప్రభుత్వం కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూటమి తరపున నేను చెప్పడం జరుగుతుంది. అలానే వీళ్ళు చాలా విష ప్రచారం చేయడానికి వాళ్ళకున్న మీడియా ద్వారా
చాలా విష ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మేదానికి రెడీగా లేరు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి ప్రభుత్వం వచ్చింది. మాకు స్వేచ్ఛా వాయువులు వచ్చాయి మళ్ళీ. గతంలో ఎవరన్నా మాట్లాడాలంటే భయపడిపోయేవాళ్ళు. బయటికి రావాలంటే భయపడిపోయేవాళ్ళు. ఏదన్నా మీటింగ్ రావాలంటే భయపడిపోయారు. ఇవాళ ఆ సమస్య ఎక్కడ కూడా లేదు. అందరూ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి పని చేశాము, మంచి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాము అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. దాన్ని మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇవాళ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారని మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఏం చేయాలి, ఇంకా ప్రజలకు ఏ విధంగా చేయాలి, పరిశ్రమలు ఏ విధంగా ఇప్పుడు దాకా దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించారు. నారా చంద్రబాబు గారు దావోస్కి వెళ్ళి కానివ్వండి, లేదా వివిధ ప్రతినిధులను కలిసి కానీ ఇప్పటికే ఆకర్షించడం జరిగింది. వాళ్ళందరూ పెట్టుబడులు రేపో మాపో పెట్టబోతున్నారు. అలానే నెల్లూరు జిల్లాలో మనకు ఆల్రెడీ కావలి దగ్గర రామాయపట్నం పోర్టు రాబోతుంది. అలానే మనకి బీపీసీఎల్ వాళ్ళు ప్లాంట్ పెట్టబోతున్నారు. అలానే ఆర్మెన్కో అని చెప్పి దుబాయ్ బేస్డ్ పెట్రోలియం కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. అలానే మనకి ఇఫ్కోసెస్ కూడా పెట్టుబడి పెట్టడానికి నారా చంద్రబాబు గారు డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. అలానే రాష్ట్రంలో కూడా ఇప్పుడు తీసుకొచ్చిన 6 లక్షల కోట్లతో దాదాపు ఒక 7-8 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనం కల్పించబోతున్నాం. ఇంకా సమయం ఉంది. ఇంకా మంచి పరిశ్రమలు తీసుకొస్తాము. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఖచ్చితంగా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మేము చేయబోతున్నాము. ఇంకా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా మేము చెప్పిన 1-2 పథకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా డెఫినెట్గా ఈ సంవత్సరం కాలంలో అవి కూడా పూర్తి చేసి ప్రజల మద్దతు ఖచ్చితంగా పొందుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలానే మనం చూస్తున్నాము ఇవాళ వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నానండి నేను. మీరు 1 ఇయర్ అయిందని చెప్పి మీరు ఏం చేశారు అని చెప్పి అన్నారు. మేము చేసినవన్నీ కూడా మీకు అనిపిస్తుంది. చెప్పిన మాటలు చేశాము. అవి కాకుండా చెప్పని చాలా పథకాలు చేసాము. ఇప్పుడు ఉచిత ఇసుక కానివ్వండి, అలానే మద్యం రేట్లన్నీ కూడా కంట్రోల్గా తీసుకురావడం కానివ్వండి, అలానే గతంలో ఉన్న మద్యం ఏదైతే పాలసీ ఉందో అదే మద్యం పాలసీ కంటిన్యూ చేయడం కానివ్వండి, అలానే మీ కంట్రోల్లో ఉన్న డిస్టిలరీలు అన్నీ కూడా మీ కంట్రోల్ నుంచి తీసేసి మళ్ళీ ఏ విధంగా అయితే గతంలో ఎవరైతే ఓన్ చేసేవాళ్ళో వాళ్ళ కంట్రోల్ తీసుకురావడం కానివ్వండి, అలానే మంచి పాలసీ అంటే ఈ క్వాడ్స్ కానీ మైనింగ్ మంచి పాలసీ తీసుకొచ్చాము. ఇలా రాష్ట్రంలో ఉన్న ఎన్నో ఈ సమస్యలకి మీరు క్రియేట్ చేసిన సమస్యలకి ఆన్సరు ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్పింది, కూటమి ప్రభుత్వం చెప్పింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ మీరు 2029లో మీ ఇప్పుడు కోవూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 2024లో అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్ మినిట్ దాకా కూడా నేను పోటీలో ఉన్నాను. అయితే తెలుగుదేశం పార్టీకి కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల వల్ల క్యాండిడేట్ మారి మాకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చారు. నాకు అదే సమయంలో నారా చంద్రబాబు గారు మాట ఇచ్చారు. అంటే మీరు యువత రేపటి తరము అని వాళ్ళ పార్టీ కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొన్ని పరిస్థితుల్లో నేను డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు 100% మీరు సపోర్ట్ చేయండి. ఎమ్మెల్యే క్యాండిడేట్ని సపోర్ట్ చేసి గెలిపించండి, మంచి మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి. ఒక పక్కన మీకు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి అన్నారు. అలానే డీలిమిటేషన్స్ ఉంటాయి. డీలిమిటేషన్స్ ఉన్నప్పుడు మీకు డీలిమిటేషన్లో ఖచ్చితంగా మీకు ఒక దగ్గర సీటు ఇచ్చి మీరు కూడా పోటీలో ఉండే విధంగా చేస్తానని చెప్పి ఆ రోజు నాకు మాట ఇచ్చారు నారా చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు. అదే ప్రకారము రేపు 2027లోనే ప్రక్రియ మొదలవుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా పోటీలో ఉంటాను. ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యను నేను అడ్రస్ చేయాలి. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నాకు స్ట్రాంగ్గా ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మా నాన్నగారు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని చూసి పెరిగాను. దాదాపు ఆయన 2000 సంవత్సరం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారు, అలానే శాసనసభ్యులుగా ఆయన ఏ విధంగా ఎంత గ్రేటర్ పీపుల్కి హెల్ప్ చేయగలిగారు, ప్రజల అభిమానాన్ని ఏ విధంగా ఆయన చెరుగొన్నారు అనేది నేను చూశాను. ఆ ఇంపాక్ట్ నా మీద ఉంది. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక ఎమ్మెల్యే అవ్వాలనే ఆశ నాకు కూడా ఉంది. ఖచ్చితంగా రేపు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, నారా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో డీలిమిటేషన్ అయిన వెంటనే ఖచ్చితంగా నేను కూడా ఒక దగ్గర నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల మ్యాండేట్ తీసుకొని గెలిచి అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ సమస్యల పట్ల పోరాటం చేయాలని నేను గట్టిగా భావిస్తున్నాను. ఈ చైర్మన్ పదవికి మీరు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? ఖచ్చితంగా అండి. చాలామంది ఏ విధంగా తీసుకెళ్తారు? ఖచ్చితంగా అండి. చాలామందికి నాకు ఇచ్చిన చైర్మన్ పదవి వచ్చి ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అంటారు దీన్ని. ఇది గతంలో ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బాడీలోనే అండర్గో అయ్యేది. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఎన్వైరన్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే పరిశ్రమలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. సపరేట్ బాడీ ఉండాలి పర్యావరణం కాపాడడానికి. అలానే ఇండస్ట్రియల్ వేస్ట్ ఏ విధంగా డిస్పోజ్ అవుతుంది ఇవన్నీ చూడడానికి మనకి సపరేట్ కార్పొరేషన్ ఉండాలని చెప్పి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి న్యూ కార్పొరేషన్ ఒక 5 ఏళ్ళు మాత్రమే అయింది కార్పొరేషన్. ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. అయితే చాలా
చాలామందికి ఈ కార్పొరేషన్ గురించి ఐడియా లేదు. సో, నేను చాలా చోట్ల ఏం చేస్తున్నానంటే జనాలకి ఐడియా ఉండడానికి, జనాలకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి నేను ఎన్నో ప్రెస్ మీట్స్ పెట్టడం గానీ, మేము డిఫరెంట్ కార్యక్రమాలు తీసుకొని ప్లాంటేషన్ కార్యక్రమాలు గానియండి, లేదా ఏదైనా అంటే ఈ ఎన్వైర్న్‌మెంట్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి అవేర్‌నెస్ కార్యక్రమాలు పెట్టడం గానీ, అలానే ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా నేను చాలా ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా చేస్తున్నాను. ఇండస్ట్రియల్ విజిట్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఇండస్ట్రియల్ వ్యర్థాలు ఏమవుతున్నాయి, దాన్ని ఎలా తరలిస్తున్నారు, దాన్ని ఏ విధంగా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. అంటే మా మెయిన్ పాలసీ వచ్చి సర్క్యులర్ ఎకానమీకి హెల్ప్ అవ్వాలి. అంటే పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు, తద్వారా ఆ పరిశ్రమకి యూజ్ అవుతుంది, మన పర్యావరణం కాపాడుతున్నామో, కొత్త పరిశ్రమకి మనం అంటే ఎంకరేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈరోజు కార్పొరేషన్ చాలామంది తెలియకపోవచ్చు, కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఒక మంచి స్థాయిలో ఉంటుంది. ఒక చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియలైజ్ వైపు మనం పరిగెత్తుతున్నాం. ఇండస్ట్రీ అయిందంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తుంది. ఆ ఇండస్ట్రియల్ వేస్ట్‌ని ప్రాపర్‌గా కానీ మనం మేనేజ్ చేయకపోతే మన గ్రౌండ్ వాటర్ డ్యామేజ్ అయిపోతుంది, మన ఎయిర్ డ్యామేజ్ అయిపోతుంది, మన సముద్రాలు డ్యామేజ్ అయిపోతాయి, మన రివర్స్ డ్యామేజ్ అయిపోతాయి, తాగునీళ్ళు డ్యామేజ్ అయిపోతాయి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. మనుషులు సరిగ్గా నిమజ్జించలేరు. సో, ఖచ్చితంగా ఈ ఎన్వైర్న్మెంట్ బాడీ ఏం చేస్తుందంటే ఇవన్నిటిని మనము కంట్రోల్ చేస్తూ వీటికి ఆల్రెడీ మేము ఇప్పటికే ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ప్రతి ఇండస్ట్రియల్ వేస్ట్ని మేము ట్రాక్ చేస్తున్నాము, ఎండ్ టు ఎండ్ ట్రాక్ చేస్తున్నాము. అక్కడి నుంచి వెహికల్ ఏదైనా ఇండస్ట్రియల్ వేస్ట్ తీసుకెళ్తే ఆ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా దాన్ని వాడుతున్నారు, ఎక్కడన్నా పడేస్తున్నారా, మధ్యలో పడేస్తున్నారా, పడేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మా కార్పొరేషన్ ద్వారా మేము చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో నాకు ఇచ్చిన అవకాశం మేరకు నేను ఈ కార్పొరేషన్ ద్వారా ఏ విధంగా ప్రజలకు హెల్ప్ చేయొచ్చు, అలానే పరిశ్రమలకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పి నేను చేయబోతున్నాను. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇంకా కూడా రానున్న రోజు ఇప్పటికే దాదాపు ఒక 20 నుంచి 25 ఇండస్ట్రీస్ దాకా ఇప్పటికే విజిట్ చేశాను. ఇంకా కూడా పరిశ్రమలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి అక్కడి నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో, ఏ విధంగా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా చేస్తాము. ఇంకా కూడా మేము కొత్త రోబోట్ సిస్టమ్ని తయారు చేయబోతున్నాము, ఇంకా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయబోతున్నాము, గ్రౌండ్ ఫోర్స్ని కూడా హైర్ చేయబోతున్నాము. ఇవన్నీ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటాం, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాము, అలానే ప్రజలకు ఉపయోగపడతాం. సార్ వాళ్ళు బిల్లులు పడక లెస్సులకేసి సీసీ వర్కుల్లో పెద్ద మిగలదు. ఆ సీసీ వర్కులు బిల్లులు దాకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు సార్. దాని గురించి మీరు ప్రభుత్వం దృష్టికి యువకులు మీకు కూడా యాజ్ ఎ కాంట్రాక్టర్ అనేది మీకు తెలుసు, నాన్నగారు కూడా కాంట్రాక్టర్ ఉంటాయి, అది చాలామంది సఫర్ అయిపోతారు. ఇప్పుడు మెయిన్ పెద్ద కంపెనీలు తీసుకొని ఈ సామాన్యులు వాళ్ళ దగ్గర తీసుకుని సబ్బులు తీసుకొని చాలామంది సఫర్ అయిపోయి బిల్లులు దాకా చాలామంది గత ప్రభుత్వంలో కూడా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్న కాంట్రాక్ట్ మీరు కూడా ఉన్నారు సార్. దాన్ని కొంచెం అరికట్టే విధంగా లెస్సులు లేకుండా క్వాలిటీ ఏది రోడ్స్ అయితే భవనాలు అయితే క్వాలిటీ విధంగా ఉండే చూసే విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి అయితే నారా లోకేష్ గారి దృష్టికి అయితే తీసుకోవాలని అందరూ కోరిక. ఖచ్చితంగా అండి. అంటే మీరు చెప్పింది చాలా వాస్తవమైన విషయమే. గతంలో ఏంటంటే 2014 నుంచి 19 దాకా చాలా వర్క్ జరిగాయి. రాష్ట్రంలో చాలా శరవేగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. చాలా పనులు చేశారు. స్టార్టింగ్లో చేసిన వాళ్ళందరూ అంటే 2014 నుంచి 2018 దాకా చేసిన వాళ్ళందరి బిల్స్ చాలా వరకు వచ్చేసినాయి. అయితే లాస్ట్ 1 ఇయర్లో ఎవరైతే వర్క్ చేశారో ఆ బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. అయితే ప్రభుత్వం మారింది, వేరే గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పాత బిల్స్ అన్నీ కూడా అలానే పెండింగ్ పెట్టేశారు. తద్వారా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే మా నాయకులు, మా కార్యకర్తలు చేసినవి కాకుండా, మామూలుగా జనరల్ కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ చేసినవి కాకుండా వాళ్ళ నాయకులు చేసినవి కూడా అన్నీ కూడా పెండింగ్ పెట్టేసి ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రాక్టర్స్ కేవలం పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్ సంస్థలు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని కేవలము వాళ్ళ వరకు మాత్రమే బిల్స్ రిలీజ్ చేస్తారు తప్ప చిన్న కాంట్రాక్టర్స్ ఈ సిమెంట్ రోడ్లు చేసిన వాళ్ళు కానివ్వండి, ఇరిగేషన్ పనులు చేసిన వాళ్ళు కానివ్వండి, బ్రిడ్జులు చేసిన వాళ్ళు అన్నీ కూడా వర్క్స్ అన్ని సచివాలయం కట్టిన వాళ్ళ బిల్స్ అన్నీ కూడా ఆగిపోయి పాపం చాలామంది ఇబ్బంది పడ్డారు. మీరు అన్నట్టు కొన్ని దగ్గరలో ఆత్మహత్య కూడా ప్రయత్నాలు జరిగాయి, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా చాలా మేజర్ ప్రాబ్లం అండి. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని క్లియర్గా మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, అలానే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇలా మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గతంలో చేసిన బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. అది నీరు చెట్టు బిల్స్ కానివ్వండి, లేకపోతే రోడ్స్ కానీ బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. అలానే గత ప్రభుత్వంలో కూడా కొంతమంది రెగ్యులర్ కాంట్రాక్టర్స్ అంటే ప్రభుత్వంతో సంబంధం లేని, గవర్నమెంట్తో సంబంధం లేని వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారు. వాళ్ళ బిల్స్ కూడా చాలా ఆగిపోయినాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయమని చెప్పి ఆ రోజు అడిగితే కొద్దిగా పరిస్థితి బాగాలేదు, ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా మంది గడిలో పడలేదు, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారము, ఇంకా
వాళ్ళు చేసిన విధ్వంస పాలన వల్ల ఇవాళ ఎకనామిక్ పొజిషన్ స్టేట్ది చాలా బ్యాడ్గా ఉంది. బట్ కొద్దిగా అంతా సెట్ అయిన తర్వాత మేము అన్ని బిల్స్ అన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలామందికి బిల్స్ ఇప్పటికే ఎవరైతే గతంలో ప్రభుత్వంలో చేశారో ఆ బిల్స్ అని కూడా గత ప్రభుత్వం కానీ 2014 నుంచి 19 దాకా చేశారో వాళ్ళ బిల్స్ అన్ని కూడా స్లోగా రిలీజ్ అవుతున్నాయి. అందరికి రిలీజ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎవరైతే ఏదైతే వర్క్స్ చేస్తున్నారో ఆ వర్క్ బిల్స్ అని కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంకా అంటే ఎవరిదైనా రాకపోయినా కూడా నేను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కాంట్రాక్టర్స్, సబ్ కాంట్రాక్టర్స్ ఎందుకంటే నెక్స్ట్ కొత్త పని చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి బిల్స్ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ కాగలరు. ఎందుకంటే కొంతమంది డబ్బులు బయట నుంచి తెచ్చుంటారు, కొంతమంది బ్యాంక్ నుంచి తెచ్చుంటారు, ప్రైవేట్ లోన్స్ తెచ్చుంటారు. వీళ్ళందరూ చాలా అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా వాళ్ళు చేసిన పనిలోనే చాలా మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. 10%, 15% మార్జిన్ ఉంటుంది. ఇంకా ఇది డిలే అయిపోతూ పోతే వాళ్ళందరూ కూడా చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ అవుతారు. డెఫినెట్గా ఇప్పటికే ప్రభుత్వం దాని మీద ఆలోచన చేసి బిల్స్ అన్ని మెల్లమెల్లగా రిలీజ్ చేస్తున్నారు. కొద్దిగా ఏదైనా మధ్యలో డిలే ఏమైనా అవుతే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ బిల్స్ అన్నీ కూడా సకాలంలో అందరికీ పడే విధంగా చేస్తాం. ఎందుకంటే అవి పడితేనే రేపు కొత్త పనులకి వాళ్ళందరూ కూడా శ్రీకారం చుట్టి ఆ పనులన్నీ కూడా వాళ్ళు టేకప్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా అది రెస్పాన్సిబిలిటీ మేము కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆంధ్రప్రభ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవకాశం కల్పించినందుకు మన ఛానల్ కూడా ఛానల్ యాజమాన్యానికి నరేందర్ రెడ్డి గారికి, అందరూ కూడా నాగిరెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.